పేద కోడలి తల్లి ప్రేమ. ఇంటి ముందున్న కారు దగ్గర పెళ్లికొడుకు రమేష్ తన తల్లిదండ్రులు శారదా ప్రసాదులతో కలిసి నిలబడి ఉన్నాడు. ఇంటి లోపల పెళ్లికూతురు అనామిక తన తల్లిదండ్రులైన రాజయ్య సుజాతల దగ్గర ఏడుస్తూ ఉంటుంది. రాజయ్య సుజాతలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. పెరట్లో ఒక కర్రకి కట్టేసి ఉన్న మేక కూడా బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ అరుస్తూ ఉంటుంది. సుజాత, ఇంక ఏడ్చింది జాలు. అమ్మాయికి అత్తగారింట్లో ఎట్టా ఉండాలో చెప్పు. బయట అల్లుడుగారు, బావగారు, చెల్లెమ్మ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మా, నిన్ను నాన్నని వదిలిపెట్టి నేను అత్తగారింటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమ్మా. అయ్యో తల్లి, ఇదే మాట నువ్వు పెళ్లికి ముందు చెప్పుంటే మాకింత అప్పులయ్యేవి కాదు కదా తల్లి అని సుజాత చెప్పగానే రాజయ్యకి కోపమొచ్చింది. ఎప్పుడు ఏం చెప్పాలో కూడా తెలీదు. అమ్మా అనామిక, పద తల్లి, నిన్ను తీసుకెళ్ళి అల్లుడుగారి చేతిలో పెట్టి అప్పగింతలు ముగిస్తాను. పదమ్మా. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. నేనెక్కడికి వెళ్ళను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను మీతోనే ఉంటాను నాన్నా అని చెబుతున్న పెళ్లికూతురు అనామికాని ఎలా ఓదార్చాలో రాజయ్యకి అర్థం కావటంలేదు. అప్పుడు సుజాత కల్పించుకొని, చూడు తల్లి, ఒక్కసారిలా చూడమ్మా. జరగాల్సిన గౌరవం ఎలాగో జరిగిపోయింది. ఇప్పుడు మా అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదంట అని చెప్తే తినేసి వెళ్ళిన బంధువులు వెనక్కొచ్చి కడుపు నిండా మెక్కిన మొక్కలు బొక్కలిస్తారా తల్లి? ఇవ్వరు కదా. పెట్టిన బాటలు ఇస్తారా? ఇవ్వరు కదా. ఏం మాట్లాడుతున్నావు సుజాత? ముక్కలు బొక్కలు బట్టలు ఏంటిదంతా? అమ్మాయికి 4 మంచి మాటలు చెప్పి అప్పగింతలు చేసి అత్తారింటికి పంపించాలి గాని. అది కాదండి. నోర్మయ్, నువ్వు పద తల్లి అని ఏడుస్తున్న అనామికాని తీసుకుని బయటకొచ్చాడు. శారద చేతిలో పెట్టాడు. చెల్లెమ్మ, ఇక నుంచి అన్నీ నువ్వే తల్లి. అమ్మలా ప్రేమని పంచు, అత్తలా పనులు నేర్పించు. ఏమైనా తప్పులు చేస్తే పెద్ద మనసు చేసుకుని మన్నించు తల్లి. బాధపడకండి అన్నయ్య. అనామిక ఇక నుంచి నా కోడలు కాదు, కూతురు. మీరు చెప్పినట్టుగా నా కోడల్ని కడుపులో పెట్టి చూసుకుంటాను. ఈ మాట చాలు తల్లి, ఇంక బయలుదేరండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని చెప్పగానే రమేష్, అనామిక, శారద, ప్రసాదు కారులో కూర్చుంటారు. జాగ్రత్తగా వెళ్ళండి బావుగారు అని చెప్పగానే కారులో బయలుదేరారు. ఇంటి పెరట్లో కట్టేసి ఉన్న మేక తాడు తెంచుకొని రోడ్డు మీద పరిగెడుతూ అరుస్తూ ఉంటుంది. కారులో ఉన్న అనామిక ఏడుస్తుంటే తన పక్కన కూర్చున్న శారద, ఇక ఏడిసింది చాలు కోళ్ళ, కన్నీళ్ళు తుడుచుకో అని చెప్తుండగా కారు సడన్గా ఆగిపోయింది. అందరూ ఆశ్చర్యంగా ముందుకు చూశారు. మేక అడ్డుగా నిలబడి ఉంది. అనామిక మేకని చూసి కారు దిగింది. బుజ్జి తల్లి, నువ్వా? ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకొచ్చావు అంటూ మేక దగ్గరికి వచ్చింది. అప్పుడే తండ్రి రాజయ్య ఆయాసపడుతూ వచ్చాడు. ఎంత చెప్పిన అయ్యనకుండా నీకోసం పరుగునొచ్చింది తల్లి, దానికి చెప్పేసెళ్ళు. బుజ్జి తల్లి, ఇప్పుడు నాకు పెళ్ళయింది. నీతో ఉండలేను. మా అత్తగారింటికి వెళ్తున్నాను. ఇక అక్కడే ఉంటాను. పండుగొచ్చినప్పుడు చూడాలనిపించినప్పుడు వస్తాను. నిన్ను అమ్మా నాన్నల్ని చూసి 2 రోజులుండి వెళ్తాను. ఇక నుంచి నువ్వే అమ్మా నాన్నలు చూసుకోవాలి. వెళ్ళు, నాన్నతో వెళ్ళు అని అనామిక ఎంత చెప్పినా ఆ మేక అక్కడి నుంచి కదలదు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ మేక అనామిక కాల్ని నాకుతూ ఉంటుంది. అనామిక మేక బాధని అర్థం చేసుకుని, నాన్న, ఈ బుజ్జి తల్లి కూడా నాతో వస్తానని చెప్తుంది అని చెప్పగానే శారదా, ప్రసాదు, రమేష్లు కారు దిగుతారు. మేక దగ్గరికి వస్తారు. అనామిక, నీతో ఆ మేకకి మంచి అనుబంధం ఉన్నట్టుంది. అవునత్తయ్య, నేను 10 ఏళ్లున్నప్పుడు నాన్న దీనిని మేకల సంత నుంచి తీసుకొచ్చాడు. నాతో పాటు ఆడుతూ పాడుతూ పెరిగింది, పెద్దదయ్యింది. ఇలా చూడుకోల్లా, నీక్కూడా ఆ మేకని తెచ్చుకోవాలనిపిస్తుందా? అది మావయ్య. తెచ్చుకో తల్లి, నీకిష్టమైన మేక, నిన్నిష్టపడుతున్న మేక, ఇద్దరూ ఓ దగ్గరుండటమే న్యాయం. తెచ్చుకోమ్మా. అవును కోళ్ళ, తెచ్చుకో. మనకు కూడా ఇంటి వెనక పెరడుందిగా. కాకపోతే పాకలేదు. ఇప్పుడు ఈ మేక కోసం వేయిస్తాను. అనామిక, అమ్మ చెప్పింది కదా, ఈ మేకను తెచ్చుకో. డిక్కీ తెరిచుంచాను, అందులో పడుకోబెట్టు. ఇంటికెళ్ళిన తర్వాత డిక్కీలో నుంచి తీసి పాకలో పెడదాం. అలాగేనండి. మీ అందరిది చాలా పెద్ద మనసు, గొప్ప మనసు అని అనామిక అంటుంటే రమేష్ కారు డిక్కీ తెరిచాడు. ఇంటికెళ్ళిన తర్వాత ఏదో ఒక ఫంక్షన్కి కట్ చేస్తే సరిపోద్ది అని మనసులో అనుకుంది శారద. అనామిక, రమేష్ ఇద్దరూ కలిసి డిక్కీలో మేకని పెట్టారు. అందరూ కారెక్కారు. డిక్కీ తెరిచే ఉంది. కారు అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూసి సంతోషంగా రాజయ్య తన ఇంటి వైపు నడుస్తూ ఉంటాడు. ఓ 2 గంటల ప్రయాణం తర్వాత శారద వాళ్ళ మట్టి ఇంటికొచ్చారు.
పెళ్లికొడుకు రమేషు, పెళ్లికూతురు అనామిక, వాళ్లతో పాటు మేక కూడా గుమ్మం దగ్గర నిలబడ్డారు. పని మనిషి కమల హారతి తీసుకొచ్చిచ్చింది. బాబు రమేషు, ఇద్దరు కలిసి కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి వెళ్ళండి. సరే మమ్మీ అని చెప్పి ఇద్దరూ కలిసి ఇంట్లో కడుగులు పెట్టారు. వాళ్ళ వెనకాలే మేక కూడా కుడికాలు పెట్టింది. అది చూసి అనామిక సంతోషపడుతుంది. ఇద్దరు గదిలోకి వెళ్ళండి, స్నానం చేయండి. విడివేడిగా తినటానికి వంటలు చేసిన తర్వాత పిలుస్తాను, అప్పుడు రండి, వెళ్ళండి. అత్తయ్య, నేను మాత్రం పెరట్లో మేకని కట్టేస్తాను. అలాగే పొలం దగ్గరికి వెళ్లి పచ్చని గడ్డిని కోసుకొస్తాను. నాకు అనుమతి ఇవ్వండి. అది కాదు కోళ్ళ, ఇలాగే పచ్చని గడ్డి కోసం పొలం దగ్గరికి వెళ్ళిపోతావు ఏంటి? వెళ్తానత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. సర్లే కోళ్ళ అని చెప్పగానే మేకని పెరట్లో గట్టేస్తుంది. తాగడానికి నీళ్లు పెట్టింది. కొడవలు తీసుకుని పొలం దగ్గరికి వెళ్తుంది. శారద కిచెన్లో గుమగుమలాడే వంటలు చేస్తూ ఉంటుంది. అలా సమయం 2 గంటలు గడిచిన తర్వాత పచ్చని గడ్డిని నెత్తిన పెట్టుకుని ఇంటికొచ్చింది అనామిక. మేకకి వేసింది. అది చూసి, కోళ్ళ, వంట పూర్తయింది, తిందువురా. అలాగే అత్తయ్య అని చెప్పి ఇంట్లోకొస్తుంది. అందరూ కూర్చొని శారద చేసిన కమ్మని వంటలు తింటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కోడలు అనామిక ఉదయాన్నే లేచి మేక దగ్గరికి వచ్చేది. కాసేపు ఆ మేకతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేది. బుజ్జి తల్లి, నాకు చాలా ఇంటి పనులున్నాయి. నువ్వు కాసేపు పెరట్లో ఆడుకుంటూ ఉండు, సరేనా? నేను పనయ్యాక మళ్ళీ నీ దగ్గరకు వస్తాను అని చెప్పగానే మేక సరే అన్నట్టుగా అరిచేది. అనామిక ఇంటి ముందు కల్లాపి చల్లుతుంటే మేక ముగ్గుల డబ్బా పట్టుకొచ్చేది. అనామిక సంతోషపడుతూ ఉంటుంది. మేక తీసుకొచ్చిన ముగ్గుల డబ్బా తీసుకుని ముగ్గేస్తుంది. ఆ తర్వాత తలంటు స్నానం చేసుకుని దీపం పెట్టేది. ఆ వెంటనే వంటగదిలోకి వెళ్లి కమ్మని వంటలు చేసేది. అందరూ తినేసి పనికెళ్లిన తర్వాత మేక దగ్గరికి వచ్చేది. మేకను తీసుకుని మేతకు తీసుకువెళ్లేది. అలా రోజులు గడుస్తూ కొన్నాళ్లకి అనామిక తల్లి కాబోతుందని తెలిసి శారద వాళ్ళు, సుజాత వాళ్ళు సంతోషపడతారు. కోళ్ళ, ఎంతటి శుభవార్త చెప్పావు, చాలా సంతోషంగా ఉంది. నేనింకా నమ్మలేకపోతున్నానమ్మా, నేను నాన్నని కాబోతున్నానని. నిజమండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అవును బాబు, కోడలు చెప్పినట్టు ఇద్దరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవే. ఆ పనులన్నీ నేను అమ్మ చూసుకుంటాం. సరేనన్నా అని అనామికాని తీసుకుని రమేష్ హాస్పిటల్కి వెళ్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామికాకి నెమ్మది నెమ్మదిగా నెలలు నిండుతూ ఉంటాయి. దాంతో శారద అనామికాని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇక రమేష్ పనులకు వెళ్తూ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మేకను అలా బయటకు తీసుకెళ్తూ ఉండేవాడు. మేక తల్లయిందని వాళ్లకు తెలియదు. మేక ఆ విషయం చెప్పాలని ఎంత ప్రయత్నం చేసినా అనామిక దగ్గరికి వెళ్ళనిచ్చేవాళ్లు కాదు. ఆ బాధతో మేక సరిగ్గా గడ్డి మేసేది కాదు, నీళ్లు తాగేది కాదు, దిగులుగా ఉండేది. ఒకరోజున అనామిక, ఏమండి, మేక ఎలా ఉంది? బావుందనామిక, నువ్వు చెప్పిన తర్వాత నేను చూసుకోకుండా ఉంటానా చెప్పు? 2 సార్లు అలా బయటకు తీసుకెళ్తున్నాను, సంతోషంగా ఉంది అని చెబుతూ ఉండేవాడు. అనామిక నమ్మింది. కొన్నాళ్లకి అనామిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అందరూ సంతోషపడ్డారు. కాని అనామికకి తల్లిపాలు పడలేదు. దాంతో కొడుకు హరీష్కి డబ్బాపాలు పడుతూ ఉండేవాళ్లు. అనామిక బాబు ఆలనా పాలనా చూసుకుంటూ మేకని పట్టించుకోకుండా ఉండేది. అది కూడా తల్లి కాబోతుందని తెలిసి అనామిక చాలా సంతోషపడింది. బుజ్జి తల్లి, నువ్వు కూడా తల్లి కాబోతున్నావు అని సమయానికి గడ్డి, నీళ్లు పెడుతూ మేకను మంచిగా చూసుకునేది. కొన్నాళ్లకు ఒక మేక పిల్లకు జన్మనిచ్చి తల్లి మేక చనిపోయింది. అనామిక అది తట్టుకోలేకపోయింది. చనిపోయిన మేకను చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. పెరట్లోనే గొయ్యి తీసి పెట్టారు. ఇక అప్పట్నుంచి అనామిక తన తల్లి ప్రేమని తన కొడుకుకి, చిన్నారి మేకకి పంచుతూ ఉండేది. ఇటు తన కొడుకు హరీష్కు, అటు చిన్నారి మేకకి డబ్బాపాలు పడుతూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కోడలి తల్లి ప్రేమ చూసి శారదా ప్రసాదులకు ఎంతగానో ఆనందం వేస్తుంది. ఈ విధంగా అనామిక కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హింసించే అత్త. ఇంటి ముందు ఆగిన ఎడ్ల బండిలో కోడలు అనామిక, తన పిల్లలు హరీషు, భవ్యలు కూర్చుని ఉన్నారు. పాపం వాళ్లకి తెలియదు శారద వాళ్ళని పొలం దగ్గరికి తీసుకెళ్లి కరెంటు షాకు పెట్టి చంపేస్తుందని. పిల్లలు సంతోషపడుతూ, మమ్మీ, నాన్నమ్మకి మేమంటే ఎంతో ప్రేమ కదా. అవును బాబు, మీ నాన్నమ్మకి మీరిద్దరంటే ఎనలేని ప్రేమ. అందుకే కదన్నయ్య, మనం ఎప్పుడు అడిగినా పొలం దగ్గరికి తీసుకెళ్ళని నానమ్మ ఈరోజు అమ్మతో కలిపి పొలం దగ్గరికి తీసుకెళ్తుంది. ఎంచక్క మనం పచ్చని పొలాల దగ్గర ఆడుకోవచ్చు. బోరు దగ్గర ఉన్న నీళ్ల తొట్టిలో ఈత కూడా కట్టచ్చు.
అవును తల్లి, ఎప్పటి నుంచో పొలం దగ్గర ఆడుకోవాలనే మీ కోరిక ఈ రోజుతో తీరబోతుందని నాకు కూడా భలే సంతోషంగా ఉంది అని అనామిక చెబుతూ ఉండగా ఇంట్లో కరెంటు వైర్ పట్టుకుని ఉన్న శారదకి అడ్డుగా ప్రసాదు నిలబడి ఉన్నాడు. కోపంగా చూస్తూ, అడ్డు తప్పుకోండి. నేను తప్పుకోను శారదా, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. తప్పని నాకు అనిపించడం లేదులేండి. ఈ ఇంట్లో నేను చెప్పినట్టుగా జరగాలి, అంతే. మీరిక ఏమి మాట్లాడకండి. జరుగుతుంది కదా శారదా. కోడల విషయంలో జరగలేదు కదండి. కొడుకు ఇష్టపడి అనామికని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళది 10 ఏళ్ల కాపురం, స్కూల్కి వెళ్తున్న 2 పిల్లలు. ఇప్పుడు అలాని పొలం దగ్గరికి తీసుకెళ్ళి అని ప్రసాద్ చెప్పటం పూర్తి చేయకుండానే శారద కల్పించుకొని కసిగా కరెంటు షాక్ పెట్టి చంపేస్తాను అని చెప్పింది. అంతే, ప్రసాద్ తనకొచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా శారద చెంప మీద గట్టిగా కొట్టాడు. శారద చెంపకి చేతివేళ్ల అచ్చులు పడ్డాయి. మీరెంత కొట్టినా తిట్టినా ఈరోజు మాత్రం నేను అనామికని దాని పిల్లల్ని పొలం దగ్గరికి తీసుకెళ్లకుండా ఉండలేను. కరెంటు షాకు పెట్టి చంపకుండా ఆగలేను. ఎందుకు శారదా నువ్విలా కసాయిదాన్లా మారిపోయావు? ముందు మీరు ఏమీ మాట్లాడకుండా అడ్డు తప్పుకోండి. నేను తప్పుకోను. నిన్ను ఇంట్లో నుంచి కదలనివ్వను. కోడల్ని పిల్లల్ని పంపు దగ్గరున్న నీళ్ల తొట్టులో వేసి కరెంటు షాక్ పెట్టి చంపాలనుకోవటం నేరం, ఘోరం, దారుణం శారదా అని ప్రసాద్ చెప్తూ ఉండగా ఎడ్లబండిలో కూర్చున్న పిల్లలు, నానమ్మ, తాతయ్య తొందరగా రండి, మనం పొలం దగ్గరికి వెళ్దాము. అవును నానమ్మ, మళ్ళీ మనం చీకటి పడేలోపు ఇంటికి రావాలి కదా. మేము పొలాల దగ్గర, పంపుల దగ్గర చాలాసేపు ఆడుకోవాలి. రండి తాతయ్య అని అరుస్తూ ఉంటారు. శారదా ప్రసాదులు ఆ అరుపులు విని ఒకరిని ఒకరు చూసుకుంటారు. మనవడు మనవరాలని నువ్వే అంటున్నావు గదా శారదా. మానవుడో మానవరాలు మాట విన్నారుగా. చావడానికి ఎంత తొందరపడుతున్నారో ఎప్పటికైనా అర్థం చేసుకొని మీరు అడ్డు తప్పుకుంటే మీకే మంచిది. మనవడు మనవరాలని నువ్వే అంటున్నావు గదా శారదా. మన రక్తాన్ని మనం చంపుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. వద్దు శారదా, నా మాట విను. సరే, మీ మాట విని పిల్లల్ని చంపకుండా వదిలిపెడతా. కానీ అనామికని మాత్రం నేను అనుకున్నట్టుగా పంపు దగ్గరున్న నీళ్ల తొట్టులో వేసి కరెంటు షాక్ పెట్టి మరీ చంపేస్తాను. సరేనా? ఇందుకు మీరు ఒప్పుకుంటారు కదా? లేదు శారదా, లేదు. అందుకు కూడా నేను ఒప్పుకోను. కోడలు ఏ పాపం చేసింది శారదా? నువ్వు చెప్పినట్టు నడుచుకుంది, నువ్వు చెప్పినట్టు పనులు చేసింది, ఇంకా చేస్తుంది. నువ్వు రేషన్ బియ్యం పెట్టినా తినింది, కారపొడి వేసినా తినింది, పచ్చడి మెతుకులు తినమని చెప్పినా సరే అత్తయ్య అంటూ ఎంతో ఇష్టంగా తినింది కదా. అందుకే 10 ఏళ్ళు ప్రాణాలతోనే ఉంది. నేను ఏమీ చేయలే. ఇక అది ఉండడానికి ఇల్లేదు. దానికి భూమి మీద ఉండే అర్హత లేదు. నేను ఒప్పుకోను. అదే ఎందుకు శారదా? కోడలు చేసిన తప్పేంటి? కోడలుగా రావడమే అని శారద పక్కకు తప్పుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా బయట ఉన్న ఎడ్లబండి దగ్గరికి వచ్చింది. ప్రసాద్ వెంటనే సెల్ ఫోన్ తీసుకుని కొడుకు రమేష్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. శారద ఎడ్లబండి ఎక్కి కూర్చుంది. పాలేరు రంగయ్య ఎడ్లబండిని పొలం వైపు పోనిస్తున్నాడు. ఇంట్లో ప్రసాదు కంగారుగా తిరుగుతూ టౌన్కెళ్ళిన కొడుకి ఫోన్ కలవటంలా. ఆ ఫోన్కి ఛార్జింగ్ ఉందో లేదో కూడా చూసుకోడు. ఎప్పుడొస్తాడో తెలీదు, ఇప్పుడెక్కడున్నాడో తెలీదు. ఈ గయ్యాలి శారద కోడలనామి కాని మనవడు హరీషు మనవరాలు భవ్యల్ని తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళింది. అక్కడ వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతుందో ఏమో అని అనుకుంటూ ఉండగా శారద, అనామిక, హరీషు, భవ్య అందరూ ఎడ్లబండిలో ఒక చెట్టు దగ్గరికి వచ్చారు. శారద ఆ ఎడ్లబండి దిగింది. ఏ కోడ్లా, నువ్వు బండి దిగి పిల్లల్ని బండి దింపవే ముందు. అలాగే అత్తయ్య అని అనామిక బండి దిగింది. శారద చూస్తూ ఉండగా పిల్లల్ని కూడా బండి మీద నుంచి దించింది. పిల్లలు పచ్చని పొలాల్ని చూసి సంబరంగా, చెల్లి, పచ్చని పొలాలు భలే అందంగా ఉన్నాయి కదూ. అవునన్నయ్య, ఇక ఆలస్యం ఎందుకు? నానమ్మ, నువ్వు చెట్టుకి ఉయ్యాల కట్టు, నేను అన్నయ్య ముందు ఉయ్యాలు ఊగేస్తాం. ఆ తర్వాత పంపు దగ్గరున్న నీళ్ళ తొట్టెలో నేను అన్నయ్య ఈత కొడతాం. భలే ఎంజాయ్ చేస్తాం, సంతోషంగా ఉంటుంది అని భవ్య అనగా శారద కొంచెం కోపంగా చూస్తూ, ఏ అనామేక, నేను చెప్పేంతవరకు పిల్లల్ని ఎక్కడికి కదలని బాక. నువ్వెక్కడే ఉండు. నేనిప్పుడే పంపు దాకా వెళ్ళొత్తా. ఇక్కడి నుంచి ఎక్కడికైనా కదిలేవో ఊరుకొని జాగ్రత్త. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టు నేను ఇక్కడే ఉంటాను అని అనామిక చెప్పటంతో శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాద్ కంగారు పడుతూ ఉండగా ఇంటి ముందుకు ఒక ఖరీదైన కారు వచ్చింది. ప్రసాద్ కారుని చూస్తూ ఉండగా సుదర్శన్ టెన్షన్ పడుతూ ప్రసాద్ దగ్గరికి వచ్చాడు. నువ్వేంటి సుదర్శన్, ఎలా వచ్చావు? బావా, బావా, చెల్లి శారద ఎక్కడా? అనామిక పిల్లలు ఎక్కడున్నారు? ఏమైంది సుదర్శనం?
ఎందుకంత టెన్షన్ పడుతుండో? శారద కోడల్ని పిల్లల్ని తీసుకుని పంపు దగ్గరికి వెళ్ళింది. అయ్యో బావా, మీకు విషయం తెలియనట్టుంది. శారద అనామికని పిల్లల్ని బావి దగ్గర కరెంట్ షాక్ పెట్టి చంపడానికి తీసుకెళ్ళింది అని చెబుతూ ఉండగా రమేష్ అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చాడు. సుదర్శన్ చెప్పిన మాటలు విన్నాడు. ఆశ్చర్యంగా, ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? అమ్మ నా భార్య అనామికని పిల్లల్ని కరెంట్ షాక్ పెట్టి చంపడానికి బావి దగ్గరికి తీసుకెళ్ళిందా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అవును బాబు, నేను సిటీ నుంచి 3 రోజులు అవుతుంది ఊరికొచ్చి. మొన్నటి రోజు రాత్రి నా కూతురు కిన్నెర శారదను గెలిచి డబ్బాస్ చూపించి రమేష్ని పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట. కిన్నెర ఎంత పని చేసింది బాబు. రమేషు, నా చెల్లి శారద దురాశకు పోయి మొన్నట్నుంచి అనామికని చిత్రహింసలు పెడుతూ కరెంట్ షాక్ పెట్టి చంపడానికి చూస్తుందని మాట్లాడుకుంటుంటే విన్నాను. కిన్నెరకి బుద్ధి చెప్పి ఇలా కారులో వేగంగా వచ్చాను. డబ్బు కోసమే శారద ఇదంతా చేస్తుంది. పదబాబు, మనం కూడా పొలం దగ్గరికి వెళ్దాం, అనామికని పిల్లల్ని కాపాడుకుందాం అని ఇద్దరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటి నుంచి పరుగు తీయడం మొదలుపెట్టారు. సుదర్శన్ సెల్ ఫోన్ తీసుకొని, హలో పోలీస్ స్టేషన్ అని విషయం చెప్పాడు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అరవింద్ మాట్లాడి కానిస్టేబుల్తో కలిసి పోలీస్ కారులో బయలుదేరాడు. అనామిక, భవ్య ఇద్దరూ పంపు దగ్గర నీళ్ల తొట్టిలో ఆడుకుంటూ ఉండగా కరెంటు వైర్ పట్టుకుని శారద కోపంగా చూస్తూ వాళ్ల దగ్గరికొచ్చింది. ప్రసాదు, రమేష్లు పరిగెత్తుతూ ఉంటారు. బాబు రమేషు, నువ్వు మరింత వేగంగా పరిగెత్తరా, నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. అలాగే నాన్న అని రమేష్ మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు. కారులో పోలీసులు పొలం వైపు వెళ్తూ ఉంటారు. కరెంటు వైర్ పట్టుకుని వచ్చిన శారదని అనామిక, భవ్య భయం భయంగా చూస్తూ, అత్తయ్య, ఈ కరెంట్ వేరు ఎందుకు తీసుకొచ్చారు అత్తయ్య? ఇప్పుడు నాకెందుకో దీన్ని చూస్తుంటే భయంగా ఉంది. నిన్ను నీ పిల్లలకి కరెంట్ షాక్ పెట్టి చంపేద్దామని తీసుకొచ్చాను కోళ్ళ అని చెప్పగానే అనామిక బాధతో ఏడుస్తూ ఉంటుంది. వద్దత్తయ్య, అంత పని మాత్రం చేయకండి. నువ్వెంత బతిమిలాడినా నిన్ను నీ పిల్లల్ని ఈ రోజు ఈ క్షణం కరెంట్ షాక్ పెట్టి చంపడం ఖాయం కోళ్ళ. నువ్వెంత అరిచినా ఎంత ఏడ్చినా ఇక్కడ నిన్ను నీ పిల్లల్ని కరెంట్ షాక్ నుంచి కాపాడే నాదుడు ఎవరూ లేరు. ఎన్నేళ్ల నుంచి నా పగ ఇప్పుడు తీరబోతుంది. నా చేతిలో మాత్రం నువ్వు సావడం ఖాయం. అయ్యో అత్తయ్య, నన్ను నా పిల్లల్ని కరెంట్ షాక్ పెట్టి చంపేంత తప్పు ఏం చేశాను? మీరలా చెప్తే నేను అలాగే ఉంటున్నాను కదా అత్తయ్య. దయచేసి ఏమి చెయ్యొద్దు ప్లీజ్ అత్తయ్య, నన్ను నా పిల్లల్ని వదిలేయండి. లేదు కోళ్ళ, నాకు డబ్బు మీద ఆశ పుట్టింది. ఎంతకాలం ఈ జీవితం ఇంతే అనుకున్నా. కానీ నా మేనకోడల దగ్గరున్న సూట్ కేసుల కొద్దీ డబ్బు చూసిన తర్వాత నాకు డబ్బు మీద ఆశ కలిగింది. ఆ డబ్బు నా సొంతం కావాలంటే నిన్ను నీ పిల్లల్ని చంపేయమని నా మేనకోళ్ళ చెప్పింది. డబ్బు కోసం నేను ఎంతైనా చేస్తా. ఇప్పుడు ఆ డబ్బు నీ దగ్గర లేదు కదా, అందుకే చచ్చిపో. అయ్యో అత్తయ్య, కిన్నెర ఏదో చెప్పిందని మంచి చెడు ఆలోచించకుండా నన్ను నా పిల్లల్ని ఇలా కరెంట్ షాక్ పెట్టి చంపడం మీకు అన్యాయం కదా. నాకు న్యాయంగానే ఉందలే, నువ్వు నీ పిల్లలు చచ్చిపోవాలి అంతే అని చెబుతూ ఉండగా శారద కరెంటు వైర్ని నీళ్లలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు భవ్య బ్రతిమిలాడుతూ, ఇందుకోసమేనా నానమ్మ మొదటిసారి మమ్మల్ని పొలం దగ్గరికి తీసుకొచ్చింది? వద్దు నానమ్మ, మమ్మల్ని చంపొద్దు నానమ్మ. కావాలంటే నేను, మా అమ్మ, మా అన్నయ్య ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలిపెట్టు నానమ్మ అని వేడుకుంటూ ఉంటుంది. శారద రాక్షసిలా నవ్వుతూ ఉంటుంది. హరీష్ వెంటనే శారద కాళ్ళు పట్టుకుని, నానమ్మ నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను, మమ్మల్ని వదిలిపెట్టు. మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మేమెక్కడికి పోతున్న విషయం కూడా ఎవరికి చెప్పము నానమ్మ. మమ్మల్ని వదిలిపెట్టు నానమ్మ ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అయినా శారదకి మాత్రం జాలి కలగలేదు. హరీష్ని కాల్తో తంతుంది. హరీష్ ఎగురుతూ వెళ్లి పచ్చని పొలంలో పడ్డాడు. అది చూసి అనామిక, భవ్య భయంతో వణికిపోతూ ఉంటారు. శారద కరెంటు వైర్ పట్టుకుని గట్టిగా నవ్వుతూ వైర్ని నీళ్లలో పెడుతుంది. నీళ్లలో ఉన్న అనామిక, భవ్య అయోమయంగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి కరెంటు షాకు తగలదు. ఏంటే కోళ్ళ, కరెంట్ షాక్ పెడితే అయోమయంగా చూస్తున్నారు? కరెంట్ షాక్ రావడం లేదత్తయ్య, కావాలంటే మీరే చూడండి అని చెప్పగానే శారద నీళ్లలో చేతిని పెట్టి చూస్తుంది. నిజంగానే కరెంటు షాకు రావటం లేదు. అవును కదా, కరెంట్ షాక్ రావట్లేదేంటి? అయితే బహుశా కరెంటు పోయినట్టుంది అని అంటూ ఉండగా పవర్ ఫీజ్ పట్టుకుని ప్రసాద్ ఎదురుగా కనిపించాడు. రమేష్ వచ్చి నీళ్లలో నుంచి అనామికని, భవ్యని బయటకు తీశాడు. నువ్వెందుకిట్ట చేస్తున్నావో మాకు తెలిసిపోయింది శారదా. అమ్మా, నీకు డబ్బు ముఖ్యమని అర్థమైంది. నాకు మాత్రం నా భార్య, పిల్లలే ముఖ్యం. నేను వీళ్ళని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు నీకు కావాల్సిన దగ్గరికి వెళ్ళిపో, మమ్మల్ని వదిలిపెట్టు
అని అంటూ ఉండగా పోలీసులు అక్కడికొచ్చారు. శారదని అరెస్టు చేసి కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ప్రసాదు, రమేషు, అనామిక పిల్లలు ఎడ్లబండిలో ఇంటికి వెళ్తూ ఉంటారు. జైల్లో శారద, తన రిచ్ కోడలు కిన్నెర దీనంగా కూర్చుని ఉంటారు. అనామిక, ప్రసాదు, రమేషు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు.